UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అందరి తరఫున మీరే మాట్లాడేసేయాలి ఇప్పుడు. సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ మీ నుంచి మాకు వచ్చింది. మీడియా అప్రిసియేషన్ మీట్ జరిగింది మా ఆఫ్టర్ సక్సెస్ అది. తర్వాత ప్రేక్షకులందరికీ ఓన్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్ యూ చెప్పేది నిజంగా మమ్మల్ని హిట్ చేసినందుకు, సక్సెస్ చేసినందుకు ఇలా కాదు. ఎందుకంటే సక్సెస్ నిజం చెప్పాలంటే అందరూ ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అవ్వలేదు. ఈ సక్సెస్ ఎప్పుడు ఫీల్ అయ్యామంటే ఎప్పుడైతే మమ్మల్ని అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సినిమా అని చెప్పారో ఆ రోజు మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. దానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాను. ముందుగా ఇక్కడున్న నేను పరిచయం చేసింది హీరోయిన్లు కాదు, చాలా మంచి మంచి యాక్టర్స్ని. వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో చాలా మంచి పర్ఫార్మర్స్గా, చాలా మంచి ఆర్టిస్టులుగా, హీరోలుగా, హీరోయిన్స్గా అందరూ కూడా ముందుకు వెళ్తారు. అలాంటి స్కోప్ ఇచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారిక గారికి, అదేవిధంగా మా జయు గారికి, ఫణి అన్నకి, మరి రమేష్ గారికి ఇలాంటి స్కోప్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ముందుకు దింపి ఈ కుర్రోళ్ళందరికీ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన, ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చిన మా ప్రొడక్షన్ హౌస్కి, పీపుల్ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాం. మనకి ఒక సేయింగ్ ఉంది, సమ్ టైమ్స్ we all will never know the value of the moment until it will becomes memory. అలాంటి మెమరీని బంధించి ఒక సినిమా రూపంలో మీ అందరికీ తీసుకొచ్చి మేము పెట్టాం. ఆ కాలం మళ్ళీ తిరిగి రాదు. ఆ కాలాన్ని మేము తీసుకొచ్చి సినిమా రూపంలో సినిమా చేసి ఒక చోట పెట్టి కమిటీ కుర్రాళ్ళు అనే దాంట్లో అందరి బయోపిక్గా అందరి ఊరిని చూపిస్తూ అందరి జీవితాల్ని వాళ్ళ ఎమోషన్స్ని బంధించి ఒక చోట పెట్టాం. దానికి ఒక మంచి ప్లేస్ కావాలి. రమేష్ గారు చెప్పినట్టు సినిమాకి మేము ఇప్పుడు జరుగుతుంది చాలా. సినిమా ముందే ఒక శాటిలైట్ అనో లేకపోతే ఒక డిజిటల్ పార్ట్నర్ అనో వేయడం వల్ల ఒక 3 రోజులకో 4 రోజులకో లేకపోతే 10 రోజులకో ఎప్పుడో వచ్చేస్తుంది సినిమా అని చెప్పి చాలామంది థియేటర్ రావట్లేదు. అలాంటిది 30 రోజులు రన్ ఇచ్చారు. 30 days మా సినిమా జనాలు ఆడుతుంది. ఇంకా ఈటీవీకి ఎప్పుడైతే ఇస్తున్నామన్నారు కానీ చాలా హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడు ఈ వెంకటేశ్వర మహత్యం ఇలాంటి సినిమాలన్నీ కూడా మా తాతయ్య గారు కూర్చోబెట్టి చూపించేవారు. చిన్నప్పుడు మనం అవన్నీ చూసిన వాళ్ళు. అలాంటిది టీవీ టీం దీంట్లో ఎందుకంటే ఈ సినిమా నిజంగా డిజర్వ్ ప్లేస్ ఏదన్నా ఉందంటే అది ఈటీవీ. ఆ కంటెంట్కి సంబంధించింది ఇది తెలుగు సినిమా, పక్కా తెలుగు సినిమా, మన రూరల్ సినిమా, మన సినిమా. ఆ సినిమా ఎక్కడున్నా ఉండాలి అంటే అది ఈటీవీలో. ఆ ప్లేస్ ఎంచుకున్నందుకు ముందు నిహారిక గారి గట్స్కి, అలాంటి గట్ సిరీస్ని తీసుకున్న ప్రతి మూమెంట్ నాకు తెలుసు. నిహారిక గారు తీసుకున్న ప్రతి డేరింగ్ డిసిషన్ వెనకాల ఒక కారణం ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ఈ రోజున ప్రతి ప్రొడ్యూసరు ఎవరైతే చూస్తున్నారో లేకపోతే ఇది వింటున్నారో, సినిమాని ఒక 10 రోజులు థియేటర్లో చూసిన తర్వాత మనం ఓటీటీ గురించి కనుక అనౌన్స్ చేస్తే థియేటర్ ఇంకా బతుకుద్ది. నేను అది నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించడానికి వచ్చిన నిహారిక గారు లాంటి వాళ్ళు, అలాగే ఈటీవీ టీం, ఫణి గారు, ఎస్ఆర్డి స్టూడియోస్, ఐమ్ డ్యామ్ ష్యూర్ ఇలాంటి 11 మందిని, ఇంకో 5 హీరోయిన్స్ని ఈవేళనే కాదు రాబోయే రోజుల్లో నాకు తెలుసు ఈ టీం ఇంకా 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 చాలామంది నటుల్ని, నాలాంటి టెక్నీషియన్స్ని, నాలాంటి ఏదో చేయాలి అనుకుని వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ అందరినీ కూడా పరిచయం చేయబోతున్నారు. అది మాకు తెలుసు. వాళ్ళు ఆ ప్రాసెస్లో చాలా బాగా సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళ మైండ్ అలాంటిది. సో ఇన్నిటికీ ఈ 30 days రన్ ఒకటే కారణం కాదు. ఇంకొకటి September 2nd 12th మా సినిమా వస్తుంది థియేటర్ నుంచి మీ ఇంటికి, ఈటీవీ విన్లోకి. మీరందరూ చూసి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అన్నారు, దాని అర్థం అయిపోయింది.